హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, దయచేసి మీరు మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరిచ్చే ఈ యొక్క సపోర్ట్ వల్ల మనం మంచి మంచి వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వెంటనే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క వీడియోకి సంబంధించి కానీ లేటెస్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మన యొక్క ఛానల్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. సో కామెంట్ సెక్షన్లో మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీరు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు ఆన్లైన్లో అప్లై సంబంధించి మనకు 10 మార్చి 2026 నుంచి మనకు స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 10 డేస్ అవుతుంది కాబట్టి మరింక 10-15 డేస్ అయితే ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన టైం ఉంది. సో ఈ యొక్క 10-15 డేస్ లోపలనే మనం ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది మనకు కామెంట్ సెక్షన్లో అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మిస్ అయితే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మీకు డైరెక్ట్గానే ఈ యొక్క లింక్ను నేను ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆన్లైన్లో తీసుకున్న ప్రింట్అవుట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రింట్అవుట్తో పాటు మన యొక్క డీటెయిల్స్ సంబంధించిన హార్డ్ కాపీస్ అన్నిటిని కూడా మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనము హార్డ్ కాపీ రూపంలో మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క పోస్ట్ వచ్చేసి మనకు 20 ఏప్రిల్ 2026 వరకు, అంటే అప్లికేషన్ అయిపోయిన 10 డేస్ లోపల మనం ఈ యొక్క హార్డ్ కాపీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి భర్తీలను చూసినట్లయితే మనకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఉద్యోగాలకు సంబంధించి మనకు 10 ఖాళీలు అయితే ఉంటాయి. సో దీంట్లో మనకి పే లెవెల్ 12 ప్రకారం అయితే శాలరీ అయితే పే చేస్తారు. సో దీంట్లో మనకి 3 ఖాళీలు అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో 3 ఖాళీల్లో ఒకటి ఎస్సీ వారికి, ఒకటి ఓబీసీ వారికి, ఒకటి అన్రిజర్వ్డ్ కింద ఉంది. సో అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి సంబంధించి మనకు పే లెవెల్ 10 ప్రకారం అయితే పే చేస్తారు. దీంట్లో కూడా మనకి 3 ఖాళీలు అయితే ఉన్నాయి. దీంట్లో ఒకటి ఎస్టీకి, ఒకటి ఓబీసీకి, అదేవిధంగా అన్రిజర్వ్ వారికి అయితే మనకి ఇందులో ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంబంధించి 10 పే లెవెల్ ప్రకారం అయితే పే చేస్తారు. దీంట్లో ఒక ఖాళీ అయితే ఉంది, ఇది అన్రిజర్వ్ కేటగిరీ కింద ఉంది. అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మనకు పే లెవెల్ 7 ప్రకారం అయితే పే చేస్తారు. దీంట్లో 8 ఖాళీలు చూసినట్లయితే ఇందులో ఎస్సీకి 1, ఓబీసీకి 2, అన్రిజర్వ్ కేటగిరీలో 5 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఎనీ క్యాస్ట్, ఎనీ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగానికి సంబంధించి మనకు పే లెవెల్ 7 ప్రకారం అయితే పే చేస్తారు. ఇందులో 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీలు కూడా మనకి అన్రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో అది మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి డిప్యూటీ రిజిస్ట్రార్ ఉద్యోగం సంబంధించి మనకు డిప్యూటేషన్ పోస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క డిప్యూటేషన్ పోస్ట్లో వచ్చేసి మనకు పే లెవెల్ 12 ప్రకారం అయితే పే చేస్తారు. దీంట్లో ఒక ఖాళీ అయితే ఉంది. ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మనకు ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకి డిప్యూటీ రిజిస్ట్రార్ ఉద్యోగాలు చూసినట్లయితే మనకు ఇందులో 3 ఖాళీలు అయితే ఉన్నాయి. సో 3 ఖాళీలు వచ్చేసి మనకు గ్రూప్ ఏ కింద ఈ యొక్క పోస్ట్ని కన్సిడర్ చేస్తారు. దీంట్లో పే లెవెల్ 12 ప్రకారం అయితే పే చేస్తారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి మనకు 50 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఎస్సీ వారికి కానీ, ఓబీసీ కానీ, అన్రిజర్వ్డ్ వారికి అందరికీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించి అప్లై చేయండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఈ యొక్క డిప్యూటీ రిజిస్ట్రార్ సంబంధించి మనకు మాస్టర్ డిగ్రీలో కనీసం 55% మార్క్స్ పాస్ అయిన వారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగం సంబంధించి మనకు పే లెవెల్ 10లో పనిచేసిన అనుభవం మనకు ఒక 5 సంవత్సరాల వరకు ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఒకవేళ డిప్యూటేషన్ సంబంధించి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగం సంబంధించి అప్లై చేయాలనుకుంటే కనుక దీంట్లో మనకి 3 ఖాళీలు అయితే ఉన్నాయి. సో 3 ఖాళీలో ఎస్టీకి 1, ఓబీసీకి 1, అన్రిజర్వ్డ్ 1 ఉన్నాయి కదా. దీనికి కూడా మనకి గ్రూప్ ఏ క్యాడర్ కింద మనకు కన్సిడర్ చేస్తారు. దీంట్లో లెవెల్ 10 ప్రకారం అయితే పే చేస్తారు. వీరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి 40 years వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో వీరికి కూడా మనకు మాస్టర్ డిగ్రీలో కనీసం 50% మార్క్స్ పాస్ అయిన క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అదేవిధంగా అపాయింట్మెంట్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ షల్ బి ఆల్ ఇండియన్ ఓపెన్ కాంపిటీషన్లో మనకు ఉద్యోగం రిటన్ టెస్ట్ ద్వారా, ఇంటర్వ్యూ టెస్ట్ ద్వారా పాస్ అయిన వారికి దీంట్లో అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్ తెలియజేశారు. సో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంబంధించి మనకు ఒక ఖాళీ అయితే ఉంది. సో వీరికి 40 years వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది.
దీంట్లో కూడా మనకి మాస్టర్ డిగ్రీలో కనీసం 50% మార్క్స్ పాస్ అయిన వారికి, అదేవిధంగా యూజీసీ 7 పాయింట్ స్కేల్స్ ప్రకారం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేసిన వారికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అట్లీస్ట్ కనీసం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు. అది కూడా ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ కానీ, సెంట్రల్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, పిఎస్యూ సంబంధించిన కానీ, సెంట్రల్ కానీ, స్టేట్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసిన అనుభవం ఉండాలి అని చెప్పారు. అది కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంబంధించి. అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ సంబంధించి మనకు 8 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 8 ఖాళీలలో మనకి గ్రూప్ బి క్యాడర్ కింద మనకు కన్సిడర్ చేస్తారు. ఇందులో లెవెల్ 7 ప్రకారం అయితే పేమెంట్ ఉంటుంది. వీరు 35 years వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే నోటిఫికేషన్ ద్వారా కల్పించారు. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి ఎనీ డిసిప్లిన్ ద్వారా మనకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వారికి, అదేవిధంగా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సంబంధించి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. ఇది అదేవిధంగా ప్రైవేట్ సెక్రటరీ సంబంధించిన ఉద్యోగానికి సంబంధించి 2 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 2 ఖాళీల్లో మనకి లెవెల్ 7 ప్రకారం అయితే పే చేస్తారు. వీరు 35 years వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే నోటిఫికేషన్ ద్వారా కల్పించారు. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు ఎనీ క్వాలిఫికేషన్ అంటే బ్యాచిలర్ డిగ్రీలో ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యి సరిపోతుంది. అదేవిధంగా అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్సనల్ అసిస్టెంట్ ఆఫ్ 5 years యాజ్ అ స్టెనోగ్రాఫర్ ఇన్ యూనివర్సిటీ కానీ, రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ, సెంట్రల్ లేదా స్టేట్ సంబంధించిన గవర్నమెంట్ సంస్థలో పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో అదేవిధంగా స్కిల్ టెస్ట్ నామ్స్ వచ్చేసి మనకు డిక్టేషన్ కింద మనకి 10 minutes ఆఫ్ టైం ఉంటుంది. ఈ 10 minutes టైప్ టైంలో 120 words per minute టైప్ చేసి ఉండాలి. అది ఇంగ్లీష్లో. అదేవిధంగా హిందీలో అయితే మనకు 100 words అయితే టైప్ చేస్తూ ఉండాలి. సో ట్రాన్స్క్రిప్షన్లో మనకి 15 minutes టైం ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్లో 60 minutes, 50 minutes ఇంగ్లీష్లో, 60 minutes హిందీలో టైప్ చేస్తూ ఉండాలి. డిసైరబుల్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ విధంగా ఈ యొక్క యూనివర్సిటీలో మనకు డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంబంధించిన ఉద్యోగాలు అయితే మనకు ఖాళీలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకుంటే మనకు ఈజీగా యూనివర్సిటీలో మనకు ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించి మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేయవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే మనకి ఈ యొక్క పోస్టుకు సంబంధించి లెవెల్ 7 to 12 ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ యొక్క పోస్టులకు సంబంధించి జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు 2,000 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఫిజికల్ డిసేబుల్స్ కానీ, ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో వారికి 1,000 రూపాయల ఫీ అయితే ఉంటుంది. సో ఇందులో పూర్తిగా ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఈ యొక్క ఫీ అనేది ఎగ్జంప్షన్ ఉంది. సో వాళ్ళు ఫ్రీగానే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇండియన్ నేషనల్స్ అయ్యి ఉండి అబ్రాడ్ నుంచి అప్లై చేస్తే కనుక వారు 4,200 రూపాయలు ఎవరైనా కూడా మనకు 4,200 రూపాయలు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా తెలియజేశారు. ఆ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో ఈ విధంగా ఈ యొక్క యూనివర్సిటీలో మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్, అదేవిధంగా డిప్యూటీ రిజిస్ట్రార్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ని హార్డ్ కాపీ రూపంలో ప్రింట్అవుట్ తీసి ద రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్మెంట్ సెల్, పాండిచ్చేరి యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఆర్ వెంకటరామన్ నగర్, కలాల్పేట్, పాండిచ్చేరి, ఫోన్ నెంబర్ సంథింగ్ ఇక్కడ మనకి ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తుందో ఈ యొక్క అడ్రస్కి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనం హార్డ్ కాపీ రూపంలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు పాండిచ్చేరి యూనివర్సిటీకి సంబంధించిన తాజా నోటిఫికేషన్. దాంట్లో మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండ్ సబ్ రిజిస్ట్రార్ సంబంధించిన ఉద్యోగం సంబంధించిన నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో మళ్ళీ మంచి నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.